ఎం రఘునందన్ రావు గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ బీజేపీ, ఈరోజు మన టీ హోమ్స్ని ఉద్దేశించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు టీ హోమ్స్ వెంచర్స్ అధినేత వైకుంఠరావు గారికి, మకర సంక్రాంతి పర్వదినం యొక్క విశేషాన్ని, పండుగ జరుపుకోవాల్సినటువంటి విధానాన్ని మనకందరికీ బోధించినటువంటి గురుతుల్యులు గౌరవనీయులు దేవిశ్రీ గురూజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, శ్రీమతి ఆకుల విజయ్ గారికి, డీసీపీ గారికి, మిత్రుడు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ గౌరవనీయులు శోభన్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థల యజమానులు, ఈ టీ వెంచర్స్ ప్లాట్లు చేసి మీకు అందరికీ ఒక మంచి అలా వైకుంఠపురంలోని హెడ్డింగ్ పెట్టినాడు, అట్లే దీన్ని డెవలప్ చేసేందుకు భూమిని వైకుంఠం గారికి ఇచ్చినటువంటి స్థలదాతలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున రాబోయే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రుడు వైకుంఠం చాలా సంవత్సరాల నుంచి మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఈ ప్రాంతంలో ఒక పెద్ద వెంచర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మనకు తెలిసిన మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవండి, ఒక మంచి అంటే అన్ని అనుమతులు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎట్లాంటి గందరగోళానికి తావివ్వకుండా ఒక మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మనమంతా కష్టపడేది మన కోసం కాదు, మనం ఒక పూట తినక కష్టపడి 4 రూపాయలు మిగిలించుకునేది మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని, మనం పడ్డ కష్టం మన తర్వాతి తరం పడకుండా ఉండాలని చెప్పి చాలా గొప్పగా ఆలోచించి తల్లిదండ్రులు కూడా డబ్బులు కూడబెడతారు. అట్లా కూడబెట్టినటువంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి, భవిష్యత్తులో దాంట్లో ఎట్లాంటి లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోటి, కొంత దూరం అయినప్పటికీ కూడా ఈ మధ్యలో మనం అందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం, చాలామంది నేర్చుకున్నారు. అందరం భాగ్యనగరంలో చిన్న చిన్న గదులలో ఉంటే వచ్చేటువంటి ఇబ్బందుల్ని కరోనా పాండమిక్ సమయంలో చూసినాం. కాబట్టి అందరు కూడా కొంచెం ఊరు నుంచి దూరంగా పోయి స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైనటువంటి గ్రామీణ వాతావరణం లోపల తిరిగి మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనే కోరికకు ప్రజలందరూ కూడా అలవాటు పడుతూ ఉన్నారు. అట్లాంటి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ అలా వైకుంఠపురం లోపల మిత్రుడు వైకుంఠం గారు కల్పించాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ దిశగా ఎట్లాంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా మీరు పెట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అంతా కూడా గొప్పగా ఎదుగుతుందని, ఇంతింతై వటుడింత అన్నట్టు మీరు కొనేటువంటి ప్లాట్లు మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని కలిగజేసేందుకు ఉపయోగపడాలని మరొకసారి టీ హోమ్స్ వెంచర్ అధినేత మిత్రుడు వైకుంఠం గారిని మనస్ఫూర్తిగా ఈ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురూజీ ఆశీర్వదించినట్టు వారు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదగాలని, ప్రజలకి ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్న ఒక వకీల్గా, ఎట్లాంటి లీగల్ లిటిగేషన్ లేకుండా మీరు అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కొన్నటువంటి ఇన్వెస్టర్స్కి శుభాన్ని లాభాన్ని రెండింటిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మరింత ఎదగాలని, రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చిందే టీ అనే అక్షరంతో ముడిపెట్టి తెలంగాణ అనే అక్షరంతో ముడిపడి రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చిండు. ఆ తెలంగాణకి మొదటి అక్షరమైన టీతో వెంచర్ చేస్తున్నందుకు మిత్రుడు వైకుంఠాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రఘునందన్ గారు చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు, అందరూ కనెక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులకి, లీడర్స్కి విజన్ ఉంటుంది అంటారు. ఆ విజన్తోనే ఫ్యూచర్లో ప్లాట్లు కొనుగోలు చేసుకోండి, మీ భావి భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేయండి అన్నట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా హ్యూమరస్, అంటే మాట్లాడిన 2-3 మాటలు చూసారా ఎలా పేలాయో, అంటే అంత అద్భుతంగా చెప్పారు.